సత్యార్థ ప్రకాశం అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. లోతైనటువంటి విషయం ప్రాణాయామం గురించి తెలుసుకుంటున్నాము. ప్రాణాయామం మన జీవితాన్ని తరింపజేసేటువంటిది. ప్రాణాయామం ద్వారా ఈ భవసాగరాన్ని మనం తరించగలం. రోగ నిరోధక శక్తిని, దీర్ఘాయుష్ను అన్ని రకాలుగా మనకు ఉపయోగకరమైనదని చెప్పేసి దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశం 3వ సముల్లాసంలో ఈ ప్రాణాయామ విధి రహస్యాన్ని తెలియజేస్తున్నాడు. సత్యార్థ ప్రకాశం 3వ సముల్లాసం 32వ పూట పండిత గోపిదేవి గారి ద్వారా ముద్రింపజేసినటువంటిది. చూడండి. ఇక్కడ ప్రాణాయామంలో ఒక్కొక్కటి 3 ప్రాణాయామాల గురించి 5 ప్రాణాయామాలు. ఒకటేమో ఉద్గీతము, రెండవది బాహ్య కుంభకము, మూడవది ఆభ్యంతర కుంభకం, నాలుగవది స్తంభవృత్తి, ఐదవది బాహ్య. ఇక్కడ కరెంటు పోయింది, ముందుకు నడిపేయండి, పాటలు పాడండి. లేదంటే ఏమైనా సందేహాన్ని అడగండి. భాగ్యలక్ష్మమ్మ పాట పాడమ్మ. ఇవాళటి విషయంలో సువర్చలమ్మ గారు వినబడుతుందా? దాంట్లో సువర్చలమ్మ గారు ఆత్మ గురించి చెప్పాలంటే ఇంకా వేరే ఏవేవో చెప్తున్నారు. ఆత్మ అనేటువంటిది స్పష్టంగా వ్యక్తం కావాలి. ముని గారు చెప్పలేకపోయారు. ఇక్కడ పునర్జన్మ గురించి మనము స్నానం చేస్తున్నప్పుడు మురికి వస్త్రాలను వదిలేసి స్నానం చేసిన తర్వాత శుభ్రమైన వస్త్రాలను ధారణ చేసినట్లుగా పునర్జన్మ కోసం ఈ శరీరమును వదిలి ఇంకొక శరీరాన్ని ధరిస్తున్నటువంటిది, పునర్జన్మ ఎత్తుతున్నటువంటిది. ఇక ఇంకొకటి, ఒక దృష్టాంతము ప్రకారం దేహము, దేహి, శరీరము, ఆత్మ, ఈ రెండు ఉన్నవి రెండు
ఉన్నవి 2 ఒకే దగ్గర. ఉన్నవి 2 ఒకే దగ్గర ఒకటిగానే వ్యవహరింపజేస్తూ ఉండి, జరుగుతున్నటువంటిది వేరువేరుగా చూపిస్తున్నటువంటి భగవంతుని యొక్క దృష్టాంతం ఏంటంటే, ఒక మిత్రుడు ఇదివరకు చెప్పుకున్నాం. చాలా సార్లు చెప్పుకున్నాం. అది పట్టుకోవట్లేదు. బాగా నవ్వుతూ ఉంటే, "ఎందుకు నవ్వుతున్నావు" అనంటే, "నీకు అర్థం కాదులే మొత్తం వినే వరకు" అనంటే, "సరే మొత్తం క ఏం చెప్పాలనుకున్నావో చెప్పు" అనంటే, మేమిద్దరము అన్యోన్యంగా ఉన్నాము. ఆ పరిస్థితి పుట్టుకతోటే ఆ రకంగా ఉన్నాం. దీన్ని కవలలు అనొచ్చు. ఏందంటే కవలలలో గూడా ఏదైనా తేడా ఉంటుంటది. కానీ ఆ తేడా గూడా లేకుండా ఇద్దరము ఒకటే. నేను నాది. అయితే ఇద్దరము కవలలుగా ఉన్నప్పుడు ఒకే ముఖ కవలికలు, ఒకే శరీరాకృతి, ఒకే గుణకర్మ స్వభావం కలిగినట్లుగా ఇద్దరం ఉన్నందువల్ల చూసే ప్రతి ఒక్కరూ భ్రమపడతారు. నేనే నా తోబుట్టువని, నా తోబుట్టువే నేనని, వారు చేసిన దానికి నన్ను పట్టుకోవడం. నేను ఎక్కువగా ఏకాంతంలో ఉంటాను. ఏది నేనంతగా పట్టించుకోను. కానీ నా తోబుట్టువు మాత్రం అన్నిట్లలో దూసుకుపోతుంటది. అందరికీ కళ్ళకు కట్టినట్టుగా కనబడుతుంటది. కాబట్టి ఆ తోబుట్టువు ఏ తప్పు చేసినా ఆహ్, కనబడ్డ వాళ్ళంతా నన్ను పట్టుకుంటారు. తోబుట్టువును ఇంట్లో అయినా సరే, పాఠశాలలో అయినా సరే, సమాజంలో అయినా సరే, తప్పు చేసేది ఒకరు, పట్టుకునేది ఇంకొకరు. శిక్షించేది ఒకరిని, ఆ యొక్క శిక్ష దుఃఖము అనుభవించేది ఇంకొకరు. ఈ రకంగా స్త్రీ శరీరమైతే పురుషుణ్ణి, పురుష శరీరమైతే స్త్రీని ఆ ప్రేమలో పడి ఎత్తుకొని పారిపోయారు. ప్రేమలో పడి పారిపోయారు. ఇక పారిపోయారని జెప్పేసి ఆ గొడవంతా సద్దుమణిగాక, ఆ గొడవంతా సద్దుమణిగాక ఇక ఎలాగోలా కలిసి జీవిస్తూ చివరికి జీవితం ముగిసాక, చనిపోయాక, చనిపోయాక నేను చనిపోయానని నా తోబుట్టువును తీసుకెళ్ళి అంత్యక్రియలు చేసేవారు అంత్యక్రియలు చేస్తున్నారు. శరీరానికి అంత్యక్రియలు చేస్తున్నారు. అంత్యేష్టి చేస్తున్నారు. బొందబెట్టేవారు బొందబెడుతున్నారు. కాష్టం చేసేవారు కాష్టం. నేను చనిపోయానంట. ఈ రహస్యాన్ని పట్టుకోవట్లేదు. ఈ ప్రపంచంలో అత్యంత పెద్ద అబద్ధం ఏదైనా ఉంది అంటే చావు. ఆ చావు గురించి చెప్పట్లేదు. అందరూ భయపడుతున్నారు. మరి ఆత్మ సాక్షాత్కార విషయంలో ఈ విషయం బయటకు రావాలి గదా! ఈ దేహము నేను కాదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి గదా! ఇవాళ మునిగారు చెప్తూ తప్పుడు విషయం చెప్పుతూ పోతున్నారు. బ్రీతింగ్ ఔట్ అనేటువంటిది. ఔట్ అంటే పాస్ వే, చనిపోవడం. వదలకూడదు అనేటువంటిది. ఔట్ అనడం వదిలే వదలొద్దు అనే దానికి శబ్దానికి ఇంగ్లీష్ పదం వాడకుండా ఔట్ అంటున్నారు. ఔట్ అంటే పోయాడు, చనిపోయాడు అనే అర్థం వస్తుంటది. ఆత్మ సాక్షాత్కారం గురించి చెప్తున్నప్పుడు శరీరాన్ని ఒలవాలి. ఇప్పుడు అక్రియ ధ్యానం, క్రియను ఒలిసి అక్రియ
క్రియను వదిలేస్తున్నటువంటి చేయాలని చేసిన తర్వాత అసంతృప్తి నుంచి సంతృప్తి దశకు వెళ్ళేటువంటి వ్యవహారాన్ని ఒలుస్తున్నారు. ఇది సూక్ష్మమైంది. కానీ పునర్జన్మ కోసం దేహాన్ని మారుస్తున్నటువంటి స్వరూపం భగవంతుడు జీవితాంతం పుట్టినప్పటి నుండి చచ్చేంత వరకు స్నానం దగ్గర చూపిస్తున్నాడు గదా! పాత వస్త్రాలను వదిలి కొత్త ఉతికిన శుభ్రమైన వస్త్రాలను ధరింపజేయడం. పునర్జన్మలో అంతే. అంతకు మించి ఇంకేమీ లేదు. ఈ విషయాన్ని చెప్పలేకపోతున్నా. రోగము దేహానికి వస్తుంటది. కాలానికి రోగం. కాలానికి రోగం. కాలంతో పండేటువంటి అన్నానికి రోగం. అన్నముతోటి పుష్టి అవుతున్న దేహానికి రోగం. నాకేం రోగం? దేహానికి. దేహాన్ని ఒలవాలి. దేహం నుంచి దేహిని విడిగా చూపించాలి. దేహం నుంచి దేహిని విడిగా చూపించినప్పుడు ఆత్మ సాక్షాత్కారం అనేటువంటిది తెలుస్తుంటది. చ అని పోయేది, బస్సు దిగిపోయేది నేను ప్రయాణికున్నైతే బస్సును తీసుకుపోయి గ్యారేజ్‌లో పడేస్తారు. డిపోకు పంపిస్తారు. ఇక బస్సు నడవదిక. మళ్ళా నేను తయారైతేనే నా కోసం బస్సు, నా కోసమే విమానం, నా కోసమే పడవ. అందుకని ఈ ఈ చావు అనేటువంటిది దేహానికి, రోగం అనేటువంటిది దేహానికి, నాకు కాదు. నేను పిల్లవాడిని కాదు, గర్భంలో పిండమును కాదు, పుట్టిన పిల్లవాడిని కాదు, పసితనము నాది కాదు, బాల్యము నాది కాదు, యవ్వనము నాది కాదు, ప్రౌఢావస్థ నాది కాదు, వృద్ధావస్థ నాది కాదు, క్షతగాత్ర అంగవైకల్యము నాది కాదు, మరణాసన్న దశ నాది కాదు. అయినా నా దాన్ని చూసి నేనే పిండమునని, నేనే పసిబిడ్డనని, నేనే బాల్యంలో ఉన్నానని, యవ్వనము, ప్రౌఢావస్థ, వృద్ధావస్థ, జరాజీర్ణావస్థ, అంగవైకల్యముగా అన్ని నన్నే అనడం జరుగుతుంది. నన్ను చూసిన వారెవరని నన్ను అనడానికి? నా దేహంను చూసి నన్ను అంటున్నారు. నేను స్త్రీనట, నేను పురుషునట. నువ్వు ఎవరు అనేటు దానికి వరలక్ష్మి గారు ప్రయత్నం చేస్తున్నారు చెప్పడానికి. నువ్వు ఎవరు అనేటు దాని వెనక ఈ కనబడే దేహము నువ్వు కాదు బిడ్డ. ఈ దేహము నీకొక వస్త్రం. ఈ వస్త్రంను ధరించింది ఎవరు? వేసుకున్నది ఎవరు? ఈ పట్టు చీర కట్టుకున్నది ఎవరు? ఈ పట్టు పంచ కట్టుకున్నది ఎవరు? ఆ దేహమును ఒలువజేస్తున్నాడు భగవంతుడు. ఈ వయసులో ఇంత పెద్ద శరీరంతో ఎదురుగా నిలబడితే ఎదుటి వారి చేత అడిగిపిస్తున్నాడు, నువ్వు ఎవరు అంటే దేహము కాదు. దేహమును కాను అని చెప్పేటువంటి స్థితిలో లేను కాబట్టి నేను ఫలానా వారి బిడ్డను, ఫలానా వారి మనవన్ని, ఫలానా వారి బిడ్డను, ఫలానా కులము, ఫలానా గోత్రము, ఫలానా ఊరు, ఫలానా దేశము అని ప్రత్యక్షమును కాదు, పరోక్షమును. ఫలానా ఆయన మనవన్ని, ఫలానా ఆయన కొడుకును అంటే వాళ్ళెవరు బిడ్డలు? వాళ్ళ నాన్న బిడ్డలు. వాళ్ళెవరి బిడ్డలు? వాళ్ళ నాన్న బిడ్డలు. ఆ రకంగా వెనుకకు పోతూ సృష్టి ఆది మూలములో పరమేశ్వరుడు ఉన్నాడు. తన ఆచూకిని చెప్పడం గురించి నువ్వు ఎవరు అని ప్రశ్న వేయిస్తున్నాడు సమాజం చేత. నేను దేవుని బిడ్డను అని చెప్పగలిగేటువంటి స్థితికి తీసుకొస్తున్నాడు భగవంతుడు.
పడుకొని పొద్దున నిద్ర లేవకపోతే ఉదయించినటువంటి సూర్యుడు ద్వారం ముందు నిలబడతాడా? వీడు పడుకున్నాడు ఎందుకని చెప్పేసి వెళ్ళిపోతాడా? నిలబడతాడా ఆచార్య? నిలబడతాడు. ఇంకా పూరి గుడిసెలో ఉన్న వారిని తొంగి చూస్తుంటాడు. ఈ చిత్రంలోంచి ఆ చిత్రంలోంచి ఆ కిరణాల ద్వారా పడుకున్నావా బిడ్డ, లేవవా, నేనొచ్చాను, లేవవా, ఇంకెన్నాళ్ళు పడుకుంటావు, ఇంకెన్ని జన్మలు పడుకుంటావు, లే. ఆ రకంగా మనం ఈ దేహంతోటైతే అరే పడుకుంటావా, లేవా, బడికి పో, బస్ వచ్చింది, లేవు, వెళ్ళు వెళ్ళు అని చెప్పేసి నిద్రమత్తులోంచి లేపి స్నానం చేయించి తినబెట్టి పంపిస్తుంటారు హడావిడిగా. ఆ మత్తు నిద్రలో ఒకేసారి లేపేసరికి హార్ట్ బీట్, హృదయం అనేటువంటిది హఠాత్ పరిణామానికి ఒత్తిడికి గురైపోయి ఇరిటేషన్గా. శ్రావణ మాసంలో బాన్సువాడ అనసూయమ్మ గారు వచ్చారు. వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ చిన్న మనవడు వచ్చి ఏదో అదోలాగా కూర్చుంటున్నాడు. ఏంటమ్మా ఎలా అంటే, నిద్రలో లేపాం కాబట్టి అలా ఉన్నాడు. నిద్ర సాయంత్రం రాత్రిపూట పొద్దున తొందరగా పడుకోబెడితే పొద్దున తొందరగా లేస్తారు. ఆలస్యంగా ఈ ట్యూషను, ఆ హోంవర్క్, అది ఇది అని చెప్పేసి ఆలస్యంగా పడుకోబెడితే మళ్ళీ పొద్దున లేపడానికి వీలు కాదు. ఆ ఒత్తిడికి గుండెపోటు కూడా వస్తుంది. నెమ్మదిగా ఈ ఇరిటేషన్, ఈ ఒత్తిడి నిద్రలోంచి వెంటనే లేపకూడదు. లేచి కొద్దిసేపు దయానంద సరస్వతి, పరమేశ్వరుడు చూపించిన దారిలో దయానంద సరస్వతి ప్రాతకాలీన మంత్రాలను పెట్టాడు. ఆ మంత్రాలు చదివే వరకు కళ్ళు తెరవకూడదు. కళ్ళు మూసుకొని ఆ మంత్రాలు చదివేసరికి శారీరక స్థితి సహజ స్థితికి వస్తుంది. ఆ రకంగా ఈ యొక్క దేహానికి, ఈ దేహంలో ఉన్నాము కాబట్టి దేహం యొక్క అవస్థ అన్నీ, ఏది చేసినా ఏది చెప్పినా ఆత్మను ఒలగడం, ఆత్మను ప్రత్యక్షంగా చూపించడం ఆత్మ సాక్షాత్కారం అనిపిస్తుంది. కాలక్షేపం, ఇక్కడక్కడ తొంగు చూసుడు అనేటువంటి వేరే ప్రసంగాంతరంగా వెళ్ళిపోవడం, అది ఈశ్వర సాక్షాత్కారం అనిపించదు, దిగ్భ్రమితం అనిపిస్తుంది. పరమాత్మ సాక్షాత్కారంలో ప్రకృతికి ఒలిసి పరమాత్మ స్వరూపాన్ని చూపించాలి. ఆత్మ సాక్షాత్కారములో దేహమును ఒలిచి, ఇంద్రియాన్ని ఒలిచి, వ్యవహారమును ఒలిచి, ఇదిగో ఆత్మాని చూపించేటట్టుగా ఉండాలి. ప్రకృతిలో పరమాత్మను ఒలవాలి, జీవాత్మను ఒలవాలి, ఇదిగో రూపం అనేటువంటి ప్రకృతి తత్వాన్ని చూపించాలి. అప్పుడు మనం ముందుకు పోతున్నట్టుగా. అందుకని విషయాన్ని సూటిగా పట్టుకోవడానికి, స్పష్టంగా చెప్పడానికి ప్రయత్నించండి. రోగం దేహానికి వస్తుంటది, ఆత్మకు కాదు. కానీ నాకు షుగరు, నాకు బీపీ, నేను కళ్ళు కనబడతలేవు కాబట్టి గుడ్డోడా అని, కుంటోడా అని చెప్పేసి అనిపింపజేయడం ఏంటంటే, శరీరాన్ని ఆశ్రయించి ఉన్నందువల్ల, దేహం వల్ల దేహిని గుచ్చి చూపించడం. ఈ ఓంప్రకాష్ దగ్గర ఈ 2 రోజుల్లో కూర్చుంటున్నారు. ఇది వదిలేసి మీ జీవితంలో, మీ అనుభవంలో ఎప్పుడైనా ఆత్మ కుంటిగా కనబడ్డదా? ఆత్మ గుడ్డిగా కనబడ్డదా? ఆత్మ నపుంసకుడిగా కనబడ్డదా? శరీరాన్ని చూసి అంటే ఆత్మకు బాధ కలగడం కనిపించలేదా? ఆత్మను అనిపించడం అంటే ఆత్మను తట్టి లేపడం, ఆత్మను ప్రేరేపించడం. ఈ యొక్క వికలాంగంతో కూడి ఉన్నటువంటి శరీరంలో ఉండడం వల్ల, ఒరే కుంటోడా,
అంటే గుడ్డోడ కళ్ళు కనపడతలేవా, కళ్ళు దుబ్బయ్యా అనేటువంటి భాషతోటి ఆత్మను తట్టి మేల్కొల్పడం, సావధానం చేయడం, మత్తు వదిలించడం. శరీరం కాదు. అందుకే చ అని పోయాను, చనిపోయింది, నేను చనిపోయానని నా దాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు చేయడం, ఆత్మ వెళ్ళిపోయిందని దేహమును తీసుకెళ్లి అంత్యేష్టి సంస్కారం చేసేవారు సంస్కారం చేస్తున్నారు, కాష్టం చేసేవారు కాష్టం చేస్తున్నారు, బొంద పెట్టేవారు బొంద పెడతారు. ఇదైతే కళ్ళకు కనపడుతుంది కదా, ఇది ఎందుకు చెప్పలేకపోతుంది? చెప్పగలిగినప్పుడే బాగుంటుంది, చెప్పలేనంతసేపు అది కాలక్షేపం. సరే ఆచార్య, అమ్మా. ఇప్పుడు మీరు మొదలు ఆత్మ శరీరము, ఈ శరీరం కనబడుతుంది, ఆత్మ శరీరం కనబడుతుంది. అమ్మగారు, శరీరం మొదల ఆత్మ మొదల? ఆత్మ. మరి శరీరం చివరిగా శరీరం ఉంటుందా, ఆత్మ ఉంటుందా? ఆత్మ ఉంటది. అదే విషయం, అట్లా స్పష్టంగా రావాలి. వీరు ఏమన్నారంటే రెండు ఒకటే. రెండు ఒకటే అంటే అమ్మగారు, బస్సు నడవడానికి కారణం ఏంటి? వాహనం నడవడానికి కారణం ఏంటి? నడిపేవారు ఉంటేనే వాహనం నడుస్తుందా? నడిపేవారు ఇంట్లో కూర్చుంటే వాహనం తనంతట తానే నడుస్తుందా? నడిపేవారు ఉంటే అది అక్కడ నడిపేవారు ఉన్నారు, నడుపుతున్నారు, నడుస్తున్నది కాబట్టి రెండు ఒకటే అని చెప్పడం జరుగుతుంది. బస్సు పోతుందండి, బస్సు ఎట్లా పోతుంది? యాత్రికులు లేకుండా, నడిపేవారు లేకుండా బస్సు ఎట్లా పోతుంది? అది ఇక్కడ చెప్పదలుచుకున్నది, అది అది గమనించాలి. ఇది అర్థం కాలేదు. మరి ఆత్మ కనబడదు, శరీరం కనబడుతుంది కదా అనేది అర్థం కాలేదు. అర్థం కాని తనానికే గర్భాధానంలో పురుషుని శరీరం నుండి ఆత్మరూప బీజము స్త్రీ యొక్క గర్భాశయానికి రావడము, అక్కడ పిండముగా ఫలదీకరించడం, ఫలదీకరణ అయిన తర్వాత శిశువుగా పుట్టడం, ఆయువునంత బ్రతకడం, ఆయువు అయిపోగానే చ అని పోవడం, చనిపోవడం. చచ్చింది ఏంటిది, పోయింది ఏంటిది? చ అని పోయింది ఏంటిది? ఎవరు పోతే ఎవరికి అంత్యక్రియలు జరుగుతున్నాయి? శరీరానికి. అంతే కదా. మరి ఇక్కడ కనబడింది ఏంటి? బుద్ధి. మా తృతీయ నేత్రం బుద్ధితోటి కనబడుతుంది కదా. మాట్లాడరేంటి? మరి అదే కదా, ప్రతిదీ కళ్ళకు కనబడాలని లేదు కదా. కనపడేది కాదు కాబట్టి ఆశ్రయించి దేహానికి జరుగుతాయి, కానీ అనుభవించేది ఆత్మ. తెలుసుకుంటుంది ఏది కావాలి మనకు అనేది తెలుసుకునేది ఆత్మ. తెలుసుకోవడం ఏంటి అమ్మగారు, అనుభవించడం ఏంటి అమ్మగారు? ఇక్కడ ఒక్కటిగా చూపిస్తున్నాడు దేవుడు, జన్మతోటి ఒక్కటిగా చూపిస్తున్నాడు. నేను నేను అని వేలెత్తి తన ఛాతి మీద వేలు పెట్టి తనను ఇదిగో నేను చెప్తున్నాను. నా మీద నమ్మకం లేదా? నేనంటే ఏంటో తెలుసా? అసలు నా గురించి తెలుసా? ఇక్కడ ఒక్కటే చూపిస్తున్నాడు కదా. మరి అది స్పష్టంగా కదా. నేనే ఈ స్త్రీనని, నేనే పురుషుణ్ణని చెప్పేసి మాట్లాడింపజేస్తున్నాడు కదా. నేను పిల్లవాడినని, నేను యవ్వనములో ఉన్నానని, నేను పెళ్లి చేసుకుంటున్నానని, నన్ను అవమానపరిచారని, నన్ను సత్కరించారని, నాకు ప్రమోషన్ వచ్చింది, ఉద్యోగం వచ్చిందని, నన్ను బహిష్కరించారని, నన్ను ఉరిదీస్తున్నారని చూపిస్తున్నాడు కదా. దేహం ద్వారా ఒకటిగానే చూపిస్తున్నాడు కదా. అజాగ్రత్తతో నడిచినప్పుడు ఆ పోట్రాయి తగిలినప్పుడు కాలికి గాయం చేసి నొప్పిని అనుభవింపజేస్తున్నాడు కదా. శరీరానికి గాయమైతే బాధ వరకు కలుగుతుంటది. వరలక్ష్మమ్మ గారు
సంస్కారాలు మరి దేహానికే కదా జరుగుతున్నాయి, ఆత్మనే శుద్ధిపరచడానికే కదా దేహానికి జరుగుతున్నాయి. మళ్ళీ కథ భాష దగ్గరికి వచ్చారు. కథ అంటే ఏంటి? మీరు అన్నది నన్ను ఒప్పుకోమంటున్నారా? లేదంటే మళ్ళీ కథ అనేది రానే రావద్దు మనకు. ఈ ఆధ్యాత్మిక భావ వ్యక్తీకరణలో కథ అనేది రానే రావద్దు. అందుకని ఈ ఆత్మ స్పష్టంగా రావాలి. ఈ విన్న వారికి అమ్మ ఎంత స్పష్టంగా చెప్తున్నారు అని చెప్పేసి వాళ్ళు లోతుగా తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. ఈ శరీరం అనేటువంటి ఇప్పుడు రోగం ఎవరికి వస్తుంది చెప్పండి? డాక్టర్ వచ్చి చికిత్స ఎవరికి చేస్తాడు? ఆత్మకి చేస్తాడా లేదంటే శరీరానికి చేస్తాడా? గురువు కూడా రోగానికి చికిత్స చేస్తాడు. గురువు చేసే రోగం ఎవరికి చేస్తాడు? ఆత్మకి చేస్తాడా శరీరానికి చేస్తాడా? గురువు ఆత్మ సమస్యలను పరిష్కరిస్తాడు. డాక్టరు శరీరానికి చేస్తాడు. డాక్టర్ భాషలో ఆత్మ లేదు. గురువు భాషలో శరీరం ఒక లెక్క లేదు. గురువు శరీరాన్ని చూస్తాడు, గురువు ఆత్మను చూస్తాడు, డాక్టర్ శరీరాన్ని చూస్తాడు, వైద్యుడు. మాట్లాడరేంటి పొద్దున్న రెండు కలిసే ఉన్నాయి. కలిసి ఉన్న దాంట్లోనే అర్థం చేసుకోవటం. మళ్ళీ అర్థం చేసుకోవడం ఏంటి? అమ్మగారు అలా తొందరపడదు. భగవంతుడు వేరుశనక్కాయలను, బాదం పప్పులను, పిస్తా పప్పులను ఒలుసుకొని తినమని చెప్తున్నాడు కదా. చేతికిస్తే మరి ఒలవకుండానే తింటారేంటి? గొంతులో ఇరుకొని వస్తారు. ఒలుసుకొని అంటే ఆత్మను రెండు ఒలిసి తెలుసుకోవాలి. అది ఈ పుట్టుకలో విత్తనాన్ని ముందు రప్పింపజేస్తున్నాడు, చావులో పొట్టును ఒలిసి చూపిస్తున్నాడు. ఇంకేం కావాలి? ఒకే చోట ఉన్నాయి. ఒక క్రియలో ఒక తెలుసుకోవటం ముందు అర్థం అవ్వాలి. అర్థమైన తర్వాత అర్థమవుతుంది కానీ చెప్పేటప్పుడు వివరంగా రావట్లేదు ఆచార్య. అందరూ ఒకసారి కూర్చొని దాని గురించి మనం చర్చ చేస్తా ఉంటుంటే ఇప్పుడు మీరు చెప్పినంత సేపు అర్థమైపోతుంది ఏముంది అనేటటువంటి. తర్వాత మళ్ళీ యథారాజ తదాప్తి సాగదీయడం అవసరం. అమ్మగారు అనసూయమ్మ గారు మైకు బంద్ చేయండి, లేదంటే ఏదైనా చెప్పాలంటే చెప్పండి. కుయ్యమంటుంటే స్పష్టంగా చెప్పడం వస్తే బాగుంటుంటుంది. మనం ఏ విషయాన్ని చెప్పాలన్నా. ఇంకొకటి ఏంటంటే మెల్లగా తీరిగ్గా మనల్ని అడిగేవారు ఎవరు ఉన్నారని చెప్పేసి పెళ్ళికి పిలిస్తే భోజనాలకు వస్తారు చూడ, అట్లా వస్తున్నారు. ఇది అధ్యాత్మ భవసాగరం తరింపజేసేటువంటి అధ్యాత్మ సత్సంగం. ఎవరు ముందొస్తే వారికి అవకాశం ఉంటుంటది. వెనకబడ్డ వాళ్ళు వెనకబడే ఉంటారు. వెనకబడకూడదు. భగవంతుడు మనకు జన్మనిచ్చి మనల్ని ముందుకు ప్రోత్సహిస్తున్నాడు. మనము తెలిసి తెలియక దూరం పోతున్నప్పుడు మనల్ని దగ్గరికి రప్పింపజేయడానికి పురోహితులను, పూజల సాకుతోటి పురోహితులను, ధర్మగురువులను పంపి మనం ఏ భాష వారిమైనా సరే ఆ భాష వచ్చినటువంటి పురోహితుని మన దగ్గరికి పంపించి మనల్ని మెప్పించి తన చెంతకు రప్పించుకోజేస్తున్నాడు. ఏది మాట్లాడరు, ఊరికే కూర్చుంటారు. ఏంటిది ఇట్లయితే? మరి ముందుగా రావాలి. ఈ బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం, పడుకోవడం పరమ దరిద్రం. లేవడం ప్రయత్నం చేయాలి. అవకాశం భగవంతుడు మనల్ని చూడండి, మిగతా యావత్ ప్రపంచమంతా ఆ కటిక చీకటిలో గాఢ నిద్రలో సొమ్మసిల్ల చేసి పడుకోజేస్తున్నాడు. మనల్ని మాత్రం మేలుకొలిపి ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం, మనకు ఆత్మతత్వం, పరమాత్మతత్వం గురించి వినేటువంటి సౌభాగ్యాన్ని కలిగించాడు. ఇది చాలదా భగవంతుని అనుగ్రహం తెలుసుకోవడానికి? అవునా సార్, తెలుసుకోవడానికి ఆతృత ఉంటుంది. మరి
ఎందుకు మెల్లగా వస్తున్నారు? రాత్రిపూట తొందరగా పడుకోండి, పొద్దున తొందరగా లేవండి, మంచి విషయం. సమయం అంతా దీంట్లోనే పోయింది. మరి ఇంకొక 8 నిమిషాలు ఏమన్నా సందేహాలు ఉంటే అడగండి. ఆత్మ విషయంలో, పరమాత్మ విషయంలో, సాక్షాత్కార విషయంలో ఏమీ లేవా? ఆచార్య ప్రాణాయామంలో మొదటిది బాహ్య కుంభకం. ఇప్పుడు పతంజలి మహర్షి చెప్పినటువంటిది బాహ్య కుంభకం. దయానంద సరస్వతి కూడా చెప్పింది బాహ్య కుంభకమే. బాహ్య కుంభకమే మొదట ఎందుకు చెప్పాడు అని అంటే, ఆత్మను పైకి లేబట్టడం, ఆత్మను లేలెమ్మని పదమని ప్రోత్సహించి ముందుకు నడిపింపజేయడానికి ముఖ్యమైనటువంటిది కాబట్టి బాహ్య కుంభకం చెప్పడం జరిగింది. ఈ వాయువును బయటకు ఉంచేసి ఉండగలిగినంతసేపు ఉంచి లోపలికి తీసుకోవాలి. బయటకు వదిలేటప్పుడేమో ఓయిక్మని వాంతికి వచ్చినప్పుడు లోపల తిప్పి ఒకేసారి ఓయిక్మని చెప్పేసి కక్కేటప్పుడు ఎంత వేగమైతే చేస్తున్నామో ఆ వేగం అంత బలపూర్వకంగా బయటకు వదిలేయాలి. లోపలికి తీసుకునేటప్పుడు మాత్రం నెమ్మదిగా తీసుకోవాలి. ఒకేసారి మూలాధారాన్ని పైకి ఉంచడమా? శ్వాసను మొత్తం బయటకు వదిలేసి మూలాధారాన్ని పైకి లేబట్టి పట్టడం. దీని ద్వారా స్వాధిష్టానం నుంచి ఆత్మ ముందుకు పోతుంటది కాబట్టి దీన్ని ఉడ్డియాన బంధము. వుడ్ అంటే లేచి ఒక కప్ప ఎగరడానికి ప్రయత్నం చేసేయడం, ఒక పక్షి ఎగరడానికి ఎట్లయితే ప్రయత్నం చేస్తుందో ఈ మూలాధారాన్ని పైకి లేబట్టి పట్టినప్పుడు స్వాధిష్టానం నుంచి ఆత్మ పైకి లేసేటువంటి స్థితి. మొదట ఉద్గీత ప్రాణాయామం కదా. ఇప్పుడు యోగ దర్శనంలో చెప్పినటువంటిది, ఈ పంచమహాయజ్ఞ విధి, సంస్కార విధిలో చెప్పినటువంటిది దయానంద సరస్వతి ఇవే 4 ప్రాణాయామాలు చెప్పారు. బాహ్యము, ఆభ్యంతరము, స్తంభవృత్తి, బాహ్యాభ్యంతర విషయాక్షేపి. ఈ ఉద్గీతం అనేటువంటిది అమ్మగారు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఏంటంటే, ఒకటేమో శ్వాస మనము వదిలితే ఊపిరితిత్తుల్లో ఉన్నదంతా బయటకు పోవడం ఒకెత్తు, ఇక బయటకు ఊదేసిన తర్వాత స్వరాన్ని దించడం, ఉద్గీతంలో స్వరాన్ని ఎత్తడము, స్వరాన్ని దించడం. ఈ దించడం అనేటువంటిది ఎవరూ చేయట్లేదు. ఇక ఎదురెదురుగా కూర్చున్నప్పుడు ప్రయోగాత్మకంగా చేస్తే ఆ యొక్క దించడం అనేటువంటిది వస్తుంటది. స్వరాన్ని దించేటప్పుడు పొత్తి కడుపు సహజంగానే లోపలికి పోతుంటది, మూలాధారం సహజంగానే పైకి లేస్తుంటది. అది గమనించండి. గమనించారా లేదా? అది జరిగినప్పుడే ఈ యొక్క మనకు ఈ ఊర్ధ్వరేతస్సులు కావడం. ఊర్ధ్వం అంటే పైకి, రేతస్సు అంటే శుక్రం. ఇప్పుడు ప్రమిదలోని వత్తి ఆజ్యమును పీల్చి అగ్నికి అందింపజేయడం ఎట్లయితే చేస్తుందో ఈ ఉద్గీత ప్రాణాయామంలో ఆ రకంగా జరుగుతుంది. దీని ఉద్గీతం గురించి ఛాందోగ్యోపనిషత్తులో చెప్పడం జరిగింది. ఛాందోగ్యోపనిషత్తులో చెప్పినటువంటి విషయాన్ని దయానంద సరస్వతి ప్రథమ సముల్లాసంలో ప్రామాణికంగా చెప్పడం జరిగింది. ఆ ప్రమాణముని నిన్న మనం చర్చించుకున్నాము. రాత్రి గ్రూప్ లో పెట్టాను, చూసారా? అంటే ఆ 3 సముద్రాల నుంచి 3 సముద్రాలు ఎట్టెట్లా దాటిపోతుంటది ఆత్మ అనేటువంటిది. మనం ఇల్లు విడిచిపోతున్నప్పుడు, ఇల్లు విడిచి గడప దాటేటువంటిదేమో స్వాధిష్టానం నుంచి బయటకు రావడము. ఇక బయటకు పోతున్నప్పుడు మనకు వస్తున్నటువంటి చెరువులు, కుంటలు ఏవైతే వస్తుంటాయో ఊరెళ్తున్నప్పుడు ఆ రకంగా ఆ స్వాధిష్టానమును దాటిన తర్వాత మొట్టమొదట వచ్చేటువంటిది మూత్రాశయం. అందు గురించి ఒకటేమో వీర్యకోశము, రెండవది మూత్రాశయము, మూడవది రక్తకోశం. ఈ 3 సముద్రాలను దాటిపోవాలి అనేటువంటి వేదమంత్రము అర్థసహితంగా పెట్టడం జరిగింది. చూసారా?
ఏ గ్రూప్ లో చూస్తున్నాం ఆచార్య? ఆ అదే అంద సంధ్యోపాసనలో పుస్తకంలో వస్తున్నది. మన ఇప్పుడు అర్థ సహితంగా దాంతో పాటు ఈ మంత్రంను కూడా గుర్తు పెట్టుకుంటే ఎక్కడైనా మనం ప్రమాణపూర్వకంగా చెప్పొచ్చు. మనం ఊరికే ఈ పొద్దున లేసి కాలక్షేపం చేయట్లేదు. విలువైనటువంటి విద్యను నేర్చుకుంటున్నాం. అధ్యాత్మ విద్యను ప్రయోగాత్మకంగా ప్రామాణికంగా నేర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆలస్యం చేయకూడదు. ఆలస్యం సోమరితనం పనికిరాదు. భగవంతుడు అవకాశం ఇస్తున్నాడు, దీన్ని సద్వినియోగపరచుకోవాలి. అనసూయమ్మ గారు అర్థమవుతుందా? అర్థమవుతుంది గురూజీ. మరి అందుకని మనం దీన్ని చెప్పడం రావాలి, మనకు చెప్పడం రావాలి. భగవంతుడు మనల్ని నిద్రలేపి మన ఈ యొక్క జన్మాంతరంలో పడుకుంటూ వస్తున్నాం. ఇక్కడికి వచ్చాక ఇప్పుడు మనల్ని మేల్కొలిపి నిద్రలోంచి లేపి కూర్చుండబెట్టి మనకు నేర్పిస్తున్నాడు. మరి బిడ్డ, నువ్వు నేర్చుకోకపోతే ఎలాగా? అమ్మ గోటి ముద్ద తీసుకొచ్చి నోట్లో పెడుతున్నప్పుడు తినకపోతే ఎలాగా? దేవుడు నిద్రలోంచి లేపి ఈ విషయాన్ని బోధిస్తున్నాడు, నేర్చుకోకపోతే ఎలాగా? ఏది మాట్లాడరు, ఊరికే కూర్చుంటారు. అవునాచార్జీ. మరి రావాలి కదా. 15 నిమిషాలు 20 నిమిషాలు లేట్ అయింది ఈరోజు. ప్రయత్నించండి సమయానికి రావడానికి, చెప్పడానికి. ఒక్క మాట అయినా సరే చెప్పాలి. తప్పులు పోతాయని అనుకోవద్దు. తప్పులన్నీ ఓంప్రకాష్కి వదిలేయండి. ఆ ఓంప్రకాష్కి తిక్కలేసి ఇదంతా మాట్లాడేసారు. ఆ తప్పులన్నీ ఆయనకు తగలాలి. మంచి మాత్రమే మీరు తీసుకోండి. ఇంకేం చేయాలి చెప్పండి? తప్పుల గురించి భయపడదు. మాట్లాడడం రావాలి, చెప్పడం రావాలి. వాళ్ళు సమాజాన్ని ఎంత దురాచారాలు అనాచారాలు అన్నీ నేర్పించి సమాజాన్ని ఎంత భ్రష్టు పట్టిస్తున్నారు. మరి వాళ్ళు మంచి వాళ్ళ, మనం మంచి వాళ్ళమా? మనమే మంచి చెడు అని ఏం మంచి వాళ్ళు? ఒక్క మాట చెప్పడం ఇంక రాదు. మంచి వాళ్ళం అనుకుంటే ఎలా బాగుంటుంది? మనం కూడా చెప్పడం రావాలి కదా. వాళ్ళ చెడ్డతనాన్ని అందరికీ చెప్పిస్తున్నారు. మరి మనం మంచితనాన్ని మనం చెప్పించకపోతే, మనం మంచితనం ఇంకొకరికి చెప్పకపోతే మనం మంచి వాళ్ళం ఎలా అవుతాం? అవునా సార్? మరి అందుకని ఈ యొక్క సమయాన్ని సద్వినియోగపరచుకోండి. మంచిగా మీకు ఎన్ని ప్రశ్నలు అడగాలంటే అన్ని ప్రశ్నలు అడగండి. నాకు తెలిసినంత వరకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సరే సార్. ప్రతిసారి ఇదే విధంగా చెప్తుండ్రు. మరి ఎవరికైనా ఆత్మవంచన చేయడానికి కానీ మీరు రాకూడదు, మీరు ఎక్కువ మాట్లాడుతున్నారని ఎవరినైనా అణిచివేయడం జరిగిందా? ఎప్పుడు లేదు ఆచార్య. మరి అలాంటప్పుడు మంచి అవకాశం ఇస్తున్నాడు కదా ఓంప్రకాశం. పాత్రత మీలో ఉన్నట్టయితే ఓంప్రకాష్ కాదు, ఇంకెవరినైనా భగవంతుడు పంపించి మనకు జ్ఞానోదయం కలిగిస్తాడు భగవంతుడు. ఓంప్రకాష్ ఒక నిమిత్తం, ఒక రేడియోనే. భగవంతుడు మన ఆత్మను పవిత్రం చేయడం, మన ఆత్మను తరింపజేయడం, ఇది ముఖ్యం. కాబట్టి అమ్మా, ఇప్పుడైతే మిమ్మల్ని పంపించారు మా కొరకు. సరే, ఇప్పుడు అదే చెప్తున్నాను కదా. అంటే ఓంప్రకాష్ సమాధానం చెప్పలేనటువంటి ప్రశ్నలు ఏవైనా ఉంటే భగవంతుడు ఇంకొకరి పురమాయిస్తాడు కదా. ఓంప్రకాష్ చెప్పేది ఏంటంటే, నేరుగా వేదమును చదివేవారు ఎవరైనా ఉంటే వారికి భగవంతుడే స్వయంగా స్ఫురింపజేస్తాడు. అతడే సా ఏష పూర్వేషామపి గురువు కాలేనానవచ్చేదాత్. అతడు గురువులకు అందరికీ ముఖ్యమైనటువంటి గురువు. అతడే పరమ గురువు. కాబట్టి అతడు స్వయంగా అతనితో సంవాదం చేయడం నేర్చుకోవడమే వేదము చదివే వారికి కలిగేటువంటి అదృష్టం. వేదం చదువుతున్నారా ఎవరైనా? మనుషుల పుస్తకాలు చదువుతున్నారు, మనుషుల మాటలు వినడానికి కొద్దిగా ఉత్సుకత చూపిస్తున్నారు. కానీ వేదం చదివే వారికి భగవంతుడి యొక్క భగవంతునితో సంవాదం చేసేటువంటి అవకాశం లభిస్తుంది. మేము చదువుతున్నాం ఆచార్య, నేను చదువుతున్నా. చాలా మంచిది. ఈ అనసూయమ్మ మాట్లాడతలేదు చూడండి. వేదం అనేసరికి మాట్లాడారు. ఎవరి గురించి, ఎవరి మీద దయదలుస్తున్నారు అమ్మగారు? లేదా అట్లేం లేదు. మరి చదవాలి కదా. వేదం మనమే వేదం చదవకపోతే మూడు వేదాలు అయినాయి ఆచార్య, ఇంకొక వేదం ఉంది.
అథర్వ వేదంలో సగం అయింది అంతే. సువర్చలమ్మ గారు చూస్తున్నావా, ఇంట్లో పెట్టుకోవడం కాదు, చదవాలి. వేదం చదివిన వాళ్ళు భగవంతుడి బిడ్డలు అనిపించుకుంటారు. ఆచార్య నేను కూడా తీసుకున్న వేదము ఒక 5-6 రోజులు చదివినా గానీ మళ్ళీ సత్యార్థ ప్రకాశాన్నే పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత చదవండి అని అంటే అది వదిలేయండి, సత్యార్థ ప్రకాశం వదిలేయండి. సత్యార్థ ప్రకాశం ఒక మనుషుని యొక్క అభిప్రాయం, వేదం భగవంతుని యొక్క సందేశం. సత్యార్థ ప్రకాశం ఇక్కడ జరుగుతూనే ఉంది కదా, రికార్డ్ అయితేనే ఉంటుంది కదా. అందుకని వేదం ముఖ్యం. వ్యాఖ్యానం చదవద్దు, వేద భాష్యం అది మీ స్వేచ్ఛ, మీరు తీరుకున్నప్పుడు చదువుకోండి. కానీ మూల వేద మంత్రాలు గొంతెత్తి చదవాలి. సరే, సమయం అయిపోయింది మరి. శ్యామలయ్య గారు వచ్చినట్టున్నారు. వస్తున్నారు మొహం తీసుకెళ్ళండి, తరగతిని ముందుకు తీసుకెళ్ళండి శ్యామలయ్య గారు. మీరు ఎవరైనా చెప్పండి అమ్మా, నేను చెప్పాలి. నమస్తే, నా దాంట్లో ఇది అయిపోయింది ఆచార్య ఛార్జింగ్. సరే సరే. ధన్యవాదాలు. అమ్మగారు మీరు ఎక్కడున్నారో మాకు చెప్పండి, మేము అది సిబిఐ వాళ్ళని పంపిస్తాం. ఎట్లా కనబడుతున్నారు, మీరు ఎట్లా కనబడుతున్నారు? అదే నేను అనుకుంటున్నా, కానీ దానికి రూడ్ ఏంటో తెలియట్లేదు. అది కొద్దిగా దాని పైనది కనబడేటట్టుగా పెట్టుకోండి, అది జరిపితే కనబడుతుంది కదా. ట్యాబ్ ను సరిగా నిలబెట్టండి, నిలబెడితే మీరు చూసారా, నిలబెడుతున్నారు కాబట్టి ఎట్లా కనబడుతున్నారు అంతే. ఒక్కోసారి ఫుల్లే వస్తుంది, ఒక్కోసారి ఎందుకు అట్లా అవుతుంది. ఈ సాగదీసిన మాటలు వద్దు, వాళ్ళు యూట్యూబ్ లో వాళ్ళు విసుకుంటారు. ఈనాటి మన సత్సంగం అంటే ఆధ్యాత్మ సాక్ష్యంలో సత్యాది ప్రకాశం జ్ఞానగంగనం అమ్మగారు ఆగమైపోతున్నారు. దాని వెనక ఏదైనా పుస్తకాలు కానీ ఏదైనా పెట్టండి, పెడితే మంచిగా కనబడతారు కదా. కథలు దాన్ని ఎందుకు కదిలిస్తారు? కదిలించలేదు, అదే ఒక్కోసారి అలా అవుతుంది. సరే, ఇంకో భాగ్యలక్ష్మి గారు ముందుకు నడిపియండి, వారికి తంటాలు పడుతుంది. విశ్వమ్మ గారు ఉన్నారు కదా, మాట్లాడుతుంది. లేరు అనుకుంటాను, ఉన్నారు, పనిలో ఉన్నారు. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమః. ఈరోజు ఆత్మ గురించి చాలా వివరంగా చెప్పారు. ఎలా చెప్పడం రావాలో ఆ విధంగా తెలియజేశారు ఆచార్య గారు, ధన్యవాదాలు. ప్రాణాయామం గురించి కూడా చెప్పారు, అది మనం నేర్చుకోవాలి, మనం చెప్పగలగాలి, ఆ విధంగా తయారు కావాలి మనం అందరము. నమస్తే ఆచార్య. ఈ వీడియోని అందరూ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు ఆచార్య. ఈరోజు వైదిక సంధ్య రజనమ్మ గారు రాలేరు అనుకుంటా, ఎవరైనా చేయండి. వారు రాలేదమ్మా. ఓం ఆచార్యజీ, ఓం నమస్తే. నేను చేస్తాను ఆచార్యజీ, చెప్పండి. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. అత వేదిక బ్రహ్మసంధ్యాయజ్ఞం. ఓం అమృతోపస్తరణమసి స్వాహా, ఓం అమృత అపిధానమసి స్వాహా, ఓం సత్యం యశః శ్రీర్మయి శ్రీః శ్రయతాం స్వాహా, ఓం షణ్ణో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే, షణ్యో రవిస్రవంతు నః. ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షుః చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతలకరపృష్ఠే, ఓం భూః పునాతు శిరసి,
ॐ भुवः पुनातु नेत्रयोः ॐ स्वः पुनातु कण्ठे ॐ महः पुनातु हृदये ॐ जनः पुनातु नाभ्याम् ॐ तपः पुनातु पादयोः ॐ सत्यं पुनातु पुनः शिरसि ॐ कं ब्रह्म पुनातु सर्वत्र ॐ भूः ॐ भुवः ॐ स्वाहा ॐ महः ॐ जनः ॐ तपः ॐ सत्यम् ॐ ऋतं च सत्यं चाभिधातपसोऽध्यजायत ततो रात्र्याजायत ततः समुद्रो अर्णवः ॐ समुद्रादर्णवादधि संवत्सरो अजायत अहोरात्राणि विदधदिश्वस्य मिषतो वशि ॐ सूर्याचन्द्रमसौ दाता यथा पूर्वमकल्पयत् दिवं च पृथिवीं च अन्तरिक्षमतो स्वः ॐ षण्णो देवीरभिष्टया आपो भवन्तु पेतये षण्योरभिस्रवन्तु नः ॐ प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्या इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नम ईशभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिष्मस्तं वोझं वेदद्मः दक्षिणाध्येन्द्रोऽधिपतिस्थिरचिराजिरक्षिता पितर इषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षतृभ्यो नम ईशभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिष्मस्तं वोझं वेदद्मः प्रतीचेदिगुवर्णोऽधिपतिः मृदाकुरक्षितान्नमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षतृभ्यो नम ईशभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिष्मस्तं वोझं वेदद्मः बुदीचेदिक् सोमोऽधिपति स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नम ईशभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिष्मस्तं वोझं वेदद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुदैषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नम ईशभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिष्मस्तं वोझं वेदद्मः ऊर्ध्वादिग्बृहस्पतिरधिपति श्वेत्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नम ईशभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिष्मस्तं वोझं वेदद्मः ॐ जातवेदसे सुनवामा सोममराति यतो निदहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वा नावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादिनीकं चक्ष्मुर्मित्रस्य वर्णस्याग्निः आप्राध्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतः सृषच्च उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृश्ये विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरं देवं देवात्रा सूर्यमगन्म ज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्ताचक्रमुच्चरत् पश्येम शरदः शतं जीवेम शरदः शतं शृणुयाम शरदः शतं प्रभ्रवाम शरदः शतम् अदीनस्याम शरदः शतं भूयश्च शरदः शतात् ॐ षण्णो देवीरभिष्टया आपो भवन्तु पेतये षण्योरभिस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् हे రక్షక సచ్చిదానంద స్వరూప జగతుత్పాదక దేవ నీ దివ్య విజ్ఞాన స్వరూపం మేము నిత్యము ఉపాసింతుము మాకు సద్బుద్ధులు నెచ్చి సత్కర్మలు ఆచరించినట్లు అనుగ్రహింపము స్వామి హే పరమేశ్వర దయానిదే
మీ కృప వల్ల జప ఉపాసనాది కర్మములను చేస్తున్న మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరంగా ప్రాప్తించుకొందుము గాక. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం షణ్ణో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः. ओम शांति शांति शान्तिः इति वैदिक ब्रह्म संदेशमाचार्य जी. ओम नमः आचार्य सर्वेभ्यो नमो नमः. ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమో నమః. నమో నమః. అది అమ్మగారికి ధన్యవాదాలు. శాంతి సీతారాములు గారు ఓం ఆచార్య ధర్మపురి సీతారాములు గారు కొత్తగా వచ్చారు. కెమెరా ఓపెన్ చేయండి. కెమెరా ఓపెన్ చేసి అందరితోటి పరిచయం చేసుకోండి. రోజు రావడానికి ప్రయత్నం చేయండి, చాలా మంచిది. ఎలా అనిపిస్తున్నది? ఎలా అనిపిస్తున్నది సత్సంగం? ఏం అర్థమైతే లేదు నాకు. మరి ఒకటే రోజుకి ఏడా అర్థమవుతుంది?